ఇంకొకటి రాజా గౌతమ్ గారిని కూడా అంటే సేమ్ అనుకునే వెళ్ళారా? బ్రహ్మానందం గారిని కలిసారా? అంటే ఆ మనవడు క్యారెక్టర్కి రాజా గారిని అనుకుని గౌతమ్ గారిని అనుకుని వెళ్ళారా? యాక్చువల్లీ లేదండి. ఆనెస్ట్లీ అయితే బ్రహ్మానందం గారు దొరికేశారు. హీరోస్ ఎవరు దొరుకుతారా అని మీరు సర్చింగ్ ఫర్ ఆప్షన్స్, ఏది బెటర్ ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉన్నాం ఆలోచిస్తూ ఉంటే ఒక ఫైనల్ పాయింట్లోనే రాజా గౌతమ్ గారు ఉంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే Feb 1 అప్పుడు రాజా గౌతమ్ గారిని ఫస్ట్ టైం కలిసాం, బ్రహ్మానందం గారి బర్త్డే అప్పుడు 2024. చూసినప్పుడు బాగున్నారు ఆయన, బాడీ ఫిజిక్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ ఉంది, లుక్ బాగుంది, ఫేస్ ఆనెస్ట్ ఉంది, అంత బాగుంది, ఈయనతో చేస్తే బాగుంటుందేమో అని ఫీలింగ్ రన్ అవుతుంది. సో రన్ అవుతూ ఉండడం వల్ల గౌతమ్ గారు ఏదైతే ఉందో Feb 1 అప్పుడు కలిసిన తర్వాత వీ ఫెల్ట్ ఓకే, ఈయన చాలా ప్యూర్ ఉన్నారు, ఫేస్ ఆనెస్ట్ ఉంది, ఈయనతో చేస్తే బాగుంటుందని థాట్ రన్ అవుతుంది. రాహుల్ గారు నేను డిస్కషన్ చేసుకున్నాం, ఏం చేయొచ్చు, ష్యూర్ సార్, ఓకే ఆయనకు కూడా పాజిటివ్ ఫీల్స్ ఉన్నాయి, చేద్దామని చెప్పి అలా వెళ్ళాము, చెప్పాము. అప్పుడు ఈ వాజ్ లైక్ ఇంకా నా మనవడిగా బాగుంటాడా, కొడుకు కదా వాడు నాకు అని చెప్పి ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మేము కన్విన్స్ చేస్తాం ఆయన ఉంటే చాలా బాగుంటుందని. మేము కన్విన్స్ చేయడం వల్ల ఆయన ఒప్పుకున్నారు. కానీ లేకపోతే ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు రాజా గౌతమ్ గారు దొరికారు, డైనమిక్స్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యి సినిమాకి. కానీ మీరు అసలు ఎలా రాసుకున్నారో తెలియదు కానీ సార్, ఇప్పటి వరకు మేము రాజా గౌతమ్ గారిని ఒకలా చూసాము. ఫస్ట్ రిలీజ్ అయిన ఒక టీజర్లో మీరు ఇచ్చారు కదా, ఇక మొదలెడదామా అని చెప్పి మీరు ఒక స్టార్టింగే అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, బేస్ కావచ్చు, చాలా చేంజ్ ఉంది. అంటే అప్పుడు మేము చూసిన రాజా గౌతమ్ గారు వేరు, ఇప్పుడు మీరు చూపిస్తున్న గౌతమ్ గారు వేరు. అది నిజంగా 100% మీకు నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం చాలామంది మీకు మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ గుర్తించి ఒక క్యారెక్టర్లోకి తీసుకెళ్ళినప్పుడే డైరెక్టర్ ఏంటనేది ఆ కెప్టెన్గా ఆడియన్కి తెలుస్తుంటుంది. బట్ ప్రతి పాడింగ్ చాలా బాగుందండి.